ఈరోజు వాతావరణం చాలా చల్లగా ఉంది. మిమ్మల్ని అందరినీ చూస్తే ఎక్కడ చూసినా నిండు కుండలాగా ఉన్నారు. ప్రశాంతంగా మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది తమ్ముళ్ళు కూర్చోండి మా నిలబడుకున్న వాళ్ళు కూర్చోండి. అక్కడ వెనకాల వాళ్ళు కూర్చోవాలి, వెనకాల వాళ్ళు కనపడాలి. ప్లీజ్ సిట్ డౌన్. అక్కడ రోడ్లో కూర్చోండి. లాస్ట్ మైల్లో అందరికీ కనపడాలి. అందరూ కూర్చోవాలి. అదే మాదిరిగా ఎవరు అడ్డంగా వెనకాలకు ఉండకూడదు. అందరూ కూర్చోవాలి. పక్కనే కూర్చోండి. కావాలంటే ప్లేస్ ఉంది, అక్కడ కూర్చోండి, ఏం పర్వాలేదు, కనపడుస్తుంది. కనీసం వినపడుతుంది మీకు బాగా ఈజీగా. ప్లీజ్ క్యారీ ఆన్. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది ఎన్నికల ముందు కూడా మీకు పదే పదే చెప్పాను. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు, మళ్లీ వికాసం వైపు నడిపిస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాను. సుపరిపాలనలో తొలి అడుగు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని ఈరోజు మళ్లీ మీ ముందుకు నేను వచ్చాను. ఇక్కడ 2 కార్యక్రమాలు మీరు చూస్తే, ఏడాదిలో మన నియోజకవర్గంలో మనం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయబోతున్నాం, అందులో ప్రత్యేకంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేస్తున్నాం, సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా చేపట్టాం. నేను ఒక మాట చెప్పాను, ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్లే సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే శాశ్వతం కాదు, అది తాత్కాలికం. ఒక్కొక్కసారి అప్పిచ్చేవాడు కూడా అప్పివ్వడు. కానీ అభివృద్ధి చెయ్యాలి, అభివృద్ధి వల్ల ఆదాయం పెరగాలి, ప్రభుత్వానికి రెవెన్యూ రావాలి, ఆ డబ్బుల్ని మళ్లీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు పెడితే అదే నిజమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అలాంటిది ఈ సంవత్సరం అంతా కూడా చూస్తే మనం ఆ దిశగా ముందుకు పోయాం. నేను ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గాన్ని చూశాను. 9వ ఎమ్మెల్యేగా గెలిపించారు. ఇది ఒక చరిత్ర భారతదేశంలోనే. ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్గా ముఖ్యమంత్రిగా ఎక్కువ సమయం ఉన్నాను. ఈరోజు మళ్ళీ నవ్య ఆంధ్రప్రదేశ్లో 2వసారి ముఖ్యమంత్రి అయ్యానంటే దానికి కారణం ఈ కుప్పం ప్రజానీకమేనని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు ఎంపిక చేసుకున్నారు, అదే మరి రాష్ట్ర ప్రజానీకం ఆశీర్వదించారు. రెండూ కలిసి ఈరోజు మళ్ళీ సుపరిపాలనలో 1 సంవత్సరం పూర్తి చేసుకుని మీ దగ్గరికి నేను వచ్చాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే 1293 కోట్ల రూపాయలు మనం ఫౌండేషన్స్ వేసుకున్నాం, ప్రారంభాలు చేసుకున్నాం. ఇప్పటికే 125 కోట్ల పనులు పూర్తయినాయి, 8 పనులు పూర్తయినాయి, 1168 పనులు రాబోయే రోజుల్లో 1 సంవత్సరంలో పూర్తి చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు. సమ్మర్ డ్రింకింగ్ వాటర్ యాక్షన్ ప్లాన్కి 9 కోట్లు ఖర్చు పెట్టాం. అదే మరి టాటా డిజిటల్ నర్వ్ సెంటర్కి 5 కోట్లు ఖర్చు పెట్టాం. స్ట్రీట్ లైట్స్ అన్ని కూడా 5639 స్ట్రీట్ లైట్లు 3,70,00,000 రూపాయలతో పూర్తి చేశాం. స్కూల్ కాంపౌండ్ వాల్స్ అయితే 21 స్కూల్స్ కి 1,64,00,000 ఖర్చు పెట్టాం.
ఆ రోజు నేను హామీ ఇచ్చాను, గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేస్తానని చెప్పి పార్ట్ హోల్ ఫ్రీ రోడ్లుగా తయారు చేశాం. మన నియోజకవర్గం వస్తే 1,53,00,000తో 56 కిలోమీటర్లు నిర్మాణం చేశాం. R&B నూతన భవనానికి 1,40,00,000 ఖర్చు పెట్టాం. ఏరియా హాస్పిటల్ని మరమ్మతులన్నీ చేశాం. ఈ రోజు మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు ఇంటింటికి మా ఆడబిడ్డలు కట్టెల పొయ్యతో వంట చేయకూడదని వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన పార్టీ, ఈ ఆడబిడ్డలను ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ.